ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చెప్పనా. బీరకాయ ఒకటి ముదిరిపోయింది అని చెప్పా కదా, దాంతో చేస్తున్నాను. దానికోసం ఏమేమి తీసుకున్నాను అంటే ఒకటేమో పెద్ద ఉల్లిపాయ, రెండేమో మీడియం సైజు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు 4 తీసుకున్నాను. కారాన్ని బట్టి వేసుకోండి మీ తగినంత. వెల్లుల్లి ఒక పోతి అంటే ఒక గడ్డ తీసుకున్నాను వెల్లుల్లిది. దాంతోపాటు తగినంత ఉప్పు వేసుకొని మనము దంచుకుందాము. అండ్ దంచుకునేటప్పుడు ఏ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను. ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకుందాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక బీరకాయ ఉంది అన్నా కదా, ఇది ముదిరిపోయింది. అందుకోసము ఏది వేస్ట్ చేయం కదా మనము, అందుకోసము తొక్కలేమో కారం చేసుకున్నాము. ఇది ముదిరిన బీరకాయ వేస్ట్గా పడేయటం కంటే ఇప్పుడు నేను చేసేలాగా చేసి చపాతీలో కానీ, జొన్న రొట్టెలోకి కానీ, సొద్ద రొట్టెలోకి కానీ, తర్వాత ఇది మామూలు వైట్ రైస్లోకి కానీ అన్నిట్లోకి బాగుంటుంది. దోశలోకి కూడా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. నేను చూపిస్తాను ఎలా చేసుకోవాలి, ఏది ఎంత క్వాంటిటీ వేసుకుంటున్నా అనేది కూడా చెప్తాను. మీ తగినంత ఉప్పు కారాలు వేసుకొని చేసుకోండి, ఓకేనా. కారం అంటే పచ్చిమిరపకాయలే వేయాలి ఇందులో, మామూలు కారం కాదు వేసుకునేది. దీని తర్వాత ప్రాసెస్ ఎలాగా ఏంటి అనేది కూడా చూపిస్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులోనే కారం వేసుకుంటున్నాను, అంటే మిరపకాయలు వేసుకుంటున్నాను. కారాన్ని బట్టి వేసుకోండి మీరు. నేను ఈ రోజే తీసుకొని వచ్చింది, కారం ఉన్నాయా లేదా అనేది తెలియదు, అందుకోసం అని చెప్పి కొన్ని వేసుకున్నాను. దీన్ని బట్టి కారం ఉందా లేదా అనేది చూసి వేసుకుంటాను. ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని దంచుకుంటాను ఫస్ట్. అయితే అంతలోపల మా మమ్మీ ఉల్లిపాయలు అనేది అవి తొక్కలు తీసి కట్ చేస్తుంది. ఇది దంచుకుంటూ ఉంటాను, టైం వేస్ట్ చేయకూడదు కదా మనము, అందుకోసము. పచ్చిదే ఫ్రెండ్స్, ఉడకపెట్టుకోలేదు ఏం లేదు, పచ్చిది దంచుకుంటున్నాను ఇప్పుడైతే ప్రస్తుతానికి. దంచినాక ప్రాసెస్ ఏంటి అనేది అప్పుడు చెప్తాను, ఓకేనా. ఇలాగా మెత్తగా దంచుకోవాలి. అంటే మెత్తగా అంటే మరి పేస్ట్ ఏం లేదు, పేస్ట్ లాగా అని కాదు, మామూలుగా కొంచెం బదర్ ఇదిగా దంచుకోవాలి. కొంచెం తొక్కలు కనిపించినా పర్లేదు, మరి మెత్తగా పేస్ట్ లాగా అయితే కాదు. దంచుకున్నాక ఇది కొంచెం మెత్తగా అయినాక ఇందులో ఇంకేమైనా వేసుకుంటా అనేది చూపిస్తాను. ఈ ఫ్రెండ్స్, పచ్చిమిరపకాయలు ఇలాగ అయిపోయినాక ఇప్పుడు ఉల్లిపాయలు అనేది వేసుకొని దంచుకుందాము. ఇది కూడా పచ్చి ఉల్లిపాయే దంచుకుండేది. ఇలాగా అన్ని ఉల్లిపాయలన్నీ వేసుకొని దంచుకున్నాక చూపిస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ. ఇవన్నీ ఫ్రెండ్స్ ఉల్లిపాయలన్నీ అలా దంచుకున్నాను. అట్లాగే ఇంకొంచెం మెత్తగా అయ్యేదాకా దంచుకోవాలి. ఉప్పు కారాలు ఇప్పుడు చూసుకొని ఏమైనా సరిపోకపోతే వేసేసుకోండి. పచ్చిమిరపకాయలు కూడా ఇప్పుడు చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. మనము కారం అయితే తక్కువ ఉంది ఫ్రెండ్స్, అందుకని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఆ మిరపకాయలు కూడా వేసుకొని దంచుకుందామని చెప్పి వేసుకుంటున్నాను. ఉప్పు కూడా తక్కువగా ఉంది, ఉప్పు కూడా వేసుకుంటున్నాము. మొత్తం కలిపి ఇందులోకి 1 స్పూన్ ఉప్పు పడింది ఫ్రెండ్స్. మనం దంచుకున్నాక ఇది ఫ్రై లాగా చేసుకుంటాము. ఎగ్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, ఎగ్ లేదు అనుకున్న వాళ్ళు మీ ఇష్టము. అంటే నీసు తినకుండా ఆ రోజు మామూలుగానే తింటామేమో, నీసు తినము అనుకున్న వాళ్ళు నీసు అంటే ఎగ్ వేసుకోకుండా ఫ్రై చేసుకునేది కూడా చెప్తాను ఎలా చేసుకోవాలనేది, ఓకేనా. బీరకాయలు కూడా వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇందులోనే. ఇప్పుడు మా మమ్మీ బీరకాయలు వేస్తుంది, ఇందులోనే వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇది కూడా అందుకనే ఇందాకలో ఉడకపెట్టుకోలేదు మనము పచ్చిమిరపకాయలు అనేది. ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలి మంచిగా. బీరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు, తినారు అనుకున్న వాళ్ళు ఇలా చేసి పెట్టండి, మంచిగా కమ్మగా తింటారు పిల్లలు కూడా. మా తమ్ముడికి తొందరగా ఇష్టం ఉండదు బీరకాయ కూర ఒకటి, దోసకాయ కూర, ఏ కూరలు ఎక్కువ తినడు. బెండకాయ ఫ్రై, దొండకాయ అట్లాగా ఎక్కువ తినేవాడు. ఈ మధ్య తింటున్నాడు కానీ అయితే పచ్చడి చేసి పెడితే మంచిగా తినేవాడు ఇంతవరకు. ఇప్పుడైతే ఈ కారం అనేది చేస్తున్నాము మేము. ఎలా ఉంటుంది అనేది తర్వాత మా మమ్మీ టేస్ట్ చేసి చెప్తుంది. ఇదే ఇప్పుడు దంచేది, ఓకేనా ఫ్రెండ్స్. ఈసారి నువ్వు చెప్పు. ఇది కొంచెం కచ్చపచ్చగానే ఉండాలి ఫ్రెండ్స్, మరీ మెత్తగా ఉంటే బాగోదు. ఇది ఫ్రై చేసుకునేటప్పుడు కూడా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా చూపిస్తా. ఇలాగే ఉల్లిపాయ కారం ఒకటి ఉంటుంది, అది కూడా ఒకసారి చేసి చూపిస్తాను. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టేస్ట్లా చేసుకుంటారు. మేము ఎలా చేసుకుంటాం అనేది నేను మీకు చూపిస్తాను.
ఓకేనా. ఇప్పుడు వెల్లుల్లి కూడా వేసేసుకున్నాము. ఇది పక్కకు తీసేసి వెల్లుల్లి కూడా వేసుకున్నాము. అంటే మరి నీళ్ళగా ఉంది కదా, తొందరగా మెదగదు, అందుకోసం అని చెప్పి. ఏంటో ఫ్రెండ్స్, ఈరోజు ఎప్పుడు వీడియో తీద్దామని పట్టుకున్నా ఎవరో ఒకళ్ళు ఐస్ క్రీమ్ అయినో పూల అయినో ట్రైన్లో ఏదో ఒక సౌండ్ వస్తూనే ఉంది, ఏమనుకోకండి. ఇలాగా పక్కకు తీసేసుకున్నాము మంచిగా వెల్లుల్లి అనేది మెదికేదాకా. వాటర్ అనేది ఉన్నదిలేండి, ఇందులో కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది మనం ఫ్రై చేసుకునేలోపు. ఇప్పుడు వెల్లుల్లి అనేది దంచేసుకున్నాము. వెల్లుల్లి తోలు అనేది తీసుకోలేదు ఫ్రెండ్స్. నేనైతే ఏమైంది నోట్లో వచ్చినప్పుడు తీసుకుంటే సరిపోతుందిలే అని ఇందులోకి తీసుకోలేదు. మామూలు పచ్చళ్ళలోకి అయితే తీసేస్తాను నేను తొందరగా, ఇందులోకి అయితే తీయలేదు. ఇప్పుడైతే మనము వెల్లుల్లి మెదిలిపోయింది కాబట్టి కారం ఇది మొత్తం వేసేసుకొని ఒకేసారి మళ్ళీ వెల్లుల్లి మొత్తానికి అంటేలాగా ఒకసారి దంచుకొని తీసేసుకుందాము. ఫ్రై ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను. వెల్లుల్లి కూడా మంచిగా కలిసిపోయినాక డబ్బాలో అయితే తీసేసుకుందాం ఫ్రెండ్స్. డబ్బాలో తీసేసుకొని మనము ఫ్రై ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను, ఓకేనా. ఇందాక 1 స్పూన్ కారం ఉప్పు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది వేసుకుంటున్నాను, నాకు తక్కువ అనిపించింది అందుకోసం అని చెప్పి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే తీసేసుకుందాము మనము. మరి గుజ్జులా ఉంటే బాగోదు, అందుకోసము తీసేసుకొని ఫ్రై ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను. రండి ఫ్రెండ్స్, కారం అయితే తీసేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ డబ్బాలోకి అయితే తీసేసాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూసేద్దాం పదండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాము. స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టేసుకున్నాను. బాండి పెట్టేసుకొని 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. 1 2 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇది ఇప్పుడు హీట్ అయ్యే లోపల ఇందులోకి ఏమేమి కావాలనేది మనం తీసేసుకుందాము. ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమంటే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. మీరు సాయమినపప్పు వేసుకోవాలి అనుకుంటే అప్పటికప్పుడు అయిపోతుంది అనుకుంటేనే వేసుకోండి, లేకుంటే వేయొద్దు. ఆవాలతో పాటు జీలకర్రతో పాటు సాయమినపప్పు అనేది వేయొద్దు. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు అనేది వేసేస్తున్నాను. చిట్పట్ మనాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఆవాలు వేయగానే. కరివేపాకు కూడా వేసేసుకున్నాం కదా, ఇప్పుడైతే అది వేసేసుకున్నాము. ఇందులోనే మంచిగా ఫ్రై అవ్వాలి. ఎంత ఫ్రై అయితే అంత బాగుంటుంది టేస్ట్ అనేది. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇందులో ఇంకా పసుపు ఏం అవసరం లేదు ఫ్రెండ్స్, ఇట్లాగే ఫ్రై చేసేసుకోండి. స్మెల్ అయితే బాగుంది. ఇలాగ ఫ్రై అయ్యే కొద్దీ ఆ వాటర్ అనేది ఉంది కదా ఇందులోకి ఇంకిపోతుంది. ఇది ఫ్రై అవుతూనే ఇది ఫ్రై అయిపోయినాక మంచిగా ఇంకా ఇంకిపోయింది, ఇంకా ఏం లేదు అనుకున్నప్పుడు ఇందులో ఎగ్ వేసుకునే వాళ్ళు ఎగ్ వేసుకోండి. లేదు మేము ఎగ్ తినాము, మామూలుగానే తింటాము అనుకున్న వాళ్ళు ఇట్లాగే తినేస్తే సరిపోతుంది. అంటే ఇది మంచిగా ఆయిల్ వాటర్ మొత్తం పీల్చుకున్నాక గట్టి పడుతుంది కదా, చూపిస్తాను. అప్పుడు మనము ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఎగ్ వేసుకోకుండా. ఇదిగోండి ఫ్రెండ్స్, వాటర్ చూసారా మంచిగా లాగుతూ ఉంది. ఇట్లాగే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. పసుపు కావాలన్న వాళ్ళంటే వేసుకోండి, అన్నీ వేయమంది. సరే చూస్తా లాస్ట్కి వేసుకోవాలనుకుంటున్నానా లేదా అనేది చూపిస్తా కదా మీకు. నాకైతే వేసుకోబుద్ధి కావట్లేదు. దాని వద్దు అంట, ఇట్లాగే నచ్చింది. ఐ మీన్ కలర్ చూడడానికి డిఫరెంట్గా ఉంది కదా, ఎప్పుడు పసుపుగా లేకుండా. మనకి షేడ్ కూడా మారుతుంది చూడండి. ముందు వైట్గా అనిపించింది, ఉండే కొద్ది బ్రౌనిష్ షేడ్లో వస్తుంది. ఇప్పుడైతే అది సిమ్లో ఉడికించుకుంటూ ఉందాము మనము మంచిగా మగ్గేదాకా. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇట్లాగా ఫ్రై అయింది, ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. ఇంకొంచెం ఫ్రై అయిపోయినాక మనం అప్పుడు ఎగ్ అనేది వేసుకున్నాము. ఇంకొంచెం వాటర్ ఉన్నాయి కదా, అది అంతా లాగేసినాక. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము ఎగ్స్ వేసేసుకున్నాము ఇందులోకి. నేనైతే 3 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. ఎగ్స్ వేసుకున్నాక చూపిస్తాను, ఎందుకంటే 2 చేతులు కదా కుదరదు. 2 చేతులతోనే కుదురుతుంది, ఒక చేత కుదరదు కదా, అందుకోసం. రండి ఫ్రెండ్స్, నేనైతే 2 ఎగ్స్ వేసుకున్నాను. మా మమ్మీ 2 చాలే రేపటి వరకు వద్దు అని అనింది, అందుకోసం అని చెప్పి ఇప్పుడు 2 ఎగ్స్ అయితే వేసుకున్నాను. వేసుకొని ఇట్లా కలుపుకొని మనము ఉడకనిద్దాము. అంటే ఎగ్ అనేది మరీ ఎక్కువ కలపకూడదు కదా, అందుకోసము ఇట్లాగా. ఇది ఎగ్ అనేది ఫ్రై అయిపోయింది అని మీకు తెలుస్తుంది కదా, అప్పుడు ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అది కూడా లాస్ట్లో కూడా చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒకసారి అయితే కలుపుకుందాము. ఎగ్ వేసాం కదా ఇందాక. ఇదిగోండి ఇట్లా వస్తుంది టెక్స్చర్ అనేది. ఒకసారి అయితే కలుపుకుందాం ఫ్రెండ్స్. ఎగ్ ఉడికితే ఇంకా ఇది అనేది అయిపోయింది. ఇది కర్రీ అని చెప్పాలో తెలియదు, పచ్చడి అని చెప్పాలో తెలియదు, లేదంటే ఏమైనా ఫ్రై అని చెప్పాలో అర్థం కావట్లేదు. మీరు ఏమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. పేరైతే తెలియదు, మాలో అయితే మేము ప్యాచ్కా కార అని అంటాం. మామూలుగా ఉల్లిపాయలు వేస్తే ఇది బీరకాయ కారము, బీరకాయ కారం అనుకోండి. మేమైతే తురైక కార అంటాము. మీరేమనుకుంటారనేది మీ ఇష్టము. ఇట్లా అనేది చేశాను నేను. ఓకేనా ఫ్రెండ్స్,
ఇది మంచిగా ఫ్రై అయిపోయినాక ఎగ్ అనేది పచ్చిదనం అనేది పోయినాక మీకు తెలుస్తుంది కదా, అప్పుడు ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకేం వేయాల్సిన అవసరం లేదు, ఇందులో కొత్తిమీర కూడా అవసరం లేదు. ఇలాగే తినేసేయచ్చు. చపాతీలోకి, జొన్న రొట్టెలకి బాగుంటుంది ఇది టేస్ట్ అనేది. నేను ఎగ్స్ అనేది తక్కువ వేసుకున్నాను ఫ్రెండ్స్, 2 వేసుకున్నాను. మీరు మీ ఇష్టం వచ్చినన్ని వేసుకోండి. నేను అయితే తక్కువే వేసాను, ఎందుకంటే ఈరోజు 3 రకాలు చేసి చూపించాను మీకు. అందుకోసం అని చెప్పి తక్కువ వేసుకున్నాను ఎగ్స్ అనేది. ఎగ్స్ వేసుకుంటే దాన్ని బట్టి ఉంటుంది కదా క్వాంటిటీ అనేది, అందుకోసం అని చెప్పి ఎగ్స్ అనేది తక్కువ వేసాను. 2 వేసాను. మీరు మీ ఇష్టం వచ్చినంత వేసుకోండి, ఒకటే కర్రీ చేసుకుంటే ఇదైతే. ఓకే ఫ్రెండ్స్, ఎగ్ కూడా ఉడికిపోయింది మంచిగా. ఇప్పుడు ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. నా ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూజ్ అవుతుందని పెడుతున్నాను. కొత్తగా వంట చేసుకునే వాళ్ళు తెలియకుంటే ఇట్లాగా చేసుకొని తిన్నా బాగుంటుంది. బ్యాచిలర్స్కి కూడా బాగుంటుంది. కాకపోతే ఇంత ప్రాసెస్ ఎవరు చేస్తారంటే టేస్ట్ బట్టి ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకోసం అని ఇట్లాగా చేసుకున్నాను. ఒకళ్ళు ఇద్దరు ఉన్నారని చక్కగా చేసుకొని తినేసేయచ్చు. ఇది 3 days వరకు నిల్వ ఉంటుంది. అంటే తడి స్పూన్లు కానీ తడి బాక్సులు కానీ పెట్టుకోకండి. మంచిగా ఇది బాక్స్లో వేసేటప్పుడు మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం కదా, తడి బాక్స్లో కాకుండా మామూలు బాక్స్లో వేసుకోండి. తడి లేని బాక్స్లో 3 days వరకు నిల్వ ఉంటుంది, పాడవదు. ఎగ్ ఉంది కదా పాడవుతుందేమో అనుకుంటే మనం ఫ్రై చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. 3 days అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇది. ఓకే నా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. ఇప్పుడైతే స్టవ్ అయితే బంద్ చేసేసుకుంటున్నాను.